మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమతో వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్ల మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। మెహర్ బాబా की जय। మిత్రులందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. మనం సహజీవన కార్యక్రమంలో ప్రభుని యొక్క కృపతో ప్రతిరోజు 60 నిమిషాలు సహజీవనం చేస్తున్నాం. సహజీవనం చేస్తున్నాము బాబాతో అనే విశ్వాసం అందరికీ ఉండాలి. ఆయన మన కోసం ఎదురు చూస్తుంటాడు, మనం కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అంటే ఎంత గమ్మత్తైనటువంటి ఒక విధంగా సంగమం అంటే, ఎక్కడైతే నిరీక్షణ అనేది పనిచేస్తూ ఉంటుందో ఉభయత్ర నిరీక్షణ పనిచేసిన చోట భగవంతుడు ఉంటాడు, ఫిజికల్ గా ఉంటాడు ఆయన. అంతే ఫిజికల్ గా ఆయనతో మనం సహవాసం చేస్తున్నాము. ఇటువంటి అవకాశం ఆ ప్రభు మనందరికీ కలిగించడం ఆయన యొక్క అపార ప్రేమకి తార్కాణం. అందుకు ప్రతిఫలంగా మనం ప్రతిరోజు ఏం చేస్తున్నామంటే, మన తరపున, ఉన్నతాత్మల తరపున, సద్గురువుల తరపున, సురుల తరపున, అందరి తరపున ఆ ప్రేమమూర్తికి శత సహస్ర కోటి సాష్టాంగ ప్రణామాలని పాదాభిషేకాలు చేస్తూ చెప్పుకుంటున్నాం. అందుచేత ఇది బాబా ఇచ్చిన అవకాశం. మిత్రులారా, దయచేసి అందరూ కూడా దీన్ని జారవిడుచుకోవద్దు. ఎందుకంటే జారవిడుచుట అంటే మీకు ఒక పాదం జ్ఞాపకం చేస్తాను మీకు. జార విడిచినావా తరుడో మరల రాదు కాదా అని ఒక గీత ఉంది. జార విడిస్తే అవకాశాన్ని జార విడిస్తే మరి రాదు. అది రావడమే తరుణం, రావడమే కష్టం. మళ్ళీ జార విడుచుకుంటే మాత్రం అది తిరిగి రాదు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ప్రవచనాలు వచన రూపంలోను గాన రూపంలోనూ కూడా మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా మనం ఆ ప్రవచనాలు ఏవైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో వాటినే మళ్ళీ చిన్న చిన్న చరణాలు చేసుకొని చెప్పుకుంటూ ఉన్నాం. 52 చరణాలు ఇప్పటికి చెప్పుకున్నాం. ఇవాళ ఒక 2 53, 54 చరణాలు చెప్పుకొని మనం ప్రభు చరిత్రలోకి ప్రయాణం చేయొచ్చు. అలాగైతే ఇప్పుడు 53. కామక్రోధములను నవి శక్తులై పీడించు మానవులను, కామక్రోధములను నవి శక్తులై పీడించు మానవులను, అట్టి స్థితిలో ప్రేమయు ఉండగలగాలి నివృత్తికెప్పుడు, అట్టి స్థితిలో ప్రేమయు ఉండగలగాలి నివృత్తికెప్పుడు. యుద్ధములు ప్రేమ వలనే ఉత్పన్నమవుతాయి ఆ ప్రేమది, యుద్ధములు ప్రేమ వలనే ఉత్పన్నమవుతాయి ఆ ప్రేమది, సరి అయిన రీతిలోన అవగాహనము కాని ప్రేమ సుమ్మా, సరి అయిన రీతిలోన
అవగాహనము కాని ప్రేమ సుమ్మా. ఎంత జాగ్రత్తగా ఫీట్ చేస్తుందంటే బాబా, మనలో అహంకారం ఉంది. అది ఎలా ఉందంటే, మానవ జన్మ ఎత్తిన దగ్గర నుంచి ఉంది. అది మళ్ళీ ఎప్పుడు నశిస్తుందంటే, సంస్కారాల ప్రభావం ఎప్పుడైతే ఆయన కరుణతో ఆగిపోతుందో అప్పుడు అహంకారం కూడా కొంచెం ఆగుతుంది. ఉంటుంది కానీ కొంచెం ఆగుతుంది. ఈ అరిషడ్ వర్గం ఏదైతే ఉందో అవి ఆరైతే చాలా మంది మనం ఏం చేసామంటే, ఈర్ష, ద్వేషం, పగ అని మరొక 3 చేర్చుకున్నాం. అందులోని చేర్చుకొని ఆ అరిషడ్ వర్గం యొక్క శృంఖరాలకి అంటే గొలుసులకి బంధీకృతం అయిపోయాం. అంచేత అవి ఆ కామ క్రోధాదుల వలన మనం పీడింపబడేటటువంటి ఆ పరిస్థితి ఎలాంటిదంటే, అంటే ఆ పీడనం చాలా శక్తివంతంగా ఉంటుంది మానవుల మీద. అలాంటి పరిస్థితులు కూడా ప్రేమ అనేది ప్రభువు మీద నిండుగా ఉండాలి. ఎప్పుడు ఆయన మీద మనకు ప్రేమ నిండుగా ఉండాలండి. నిండుగా అంటే ఏమిటంటే, ఎప్పుడు మన ఊపిరి ఎలాగైతే మనలో సంపూర్ణంగా ఆడుతూ ఉంటుందో బాబా మీద ప్రేమ కూడా మనకి అంత నిండుగా ఉండాలి. ఇక ప్రపంచ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రేమ వలనే. అదేంటండి, యుద్ధాలు చేసి రాజ్యాలను దోచుకొని మనుషులు చెప్పేస్తుంటుంది. ప్రేమ ఏంటంటే ప్రేమే. ఎస్, మానవుడుకున్నటువంటి ప్రేమ కేవలం భగవంతుని మీదే కేంద్రీకృతమై లేదు. భౌతిక కృతమై ఉంది. భౌతిక ప్రపంచముపై కేంద్రీకృతమై ఉంది ఆ ప్రేమ. అంచేత ముందు వాడికి సంస్కారాలు, వాటి వలన కోరికలు, అవి తీరితే ఒక రకమైన చికాకు, తీరకపోతే ఇంకొక రకమైన వ్యధ, ఇవన్నీ ఉంటున్నాయి. అంచేత ఏమవుతుంది, రాజ్యాల మీద ఉన్న ప్రేమ, ఆ ధనం మీద ఉన్న ప్రేమ, అనేకమైనటువంటి పరిస్థితుల మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ యుద్ధాలకు కారణమవుతున్నాయి. అయితే మనలో ఉన్న ప్రేమ అది భౌతిక ప్రేమే. ఆ భౌతిక ప్రేమలోనే ఆధ్యాత్మిక ప్రేమ కలిసి ఉన్నది. నీళ్లు పాలులా. మనకి నీళ్లు కలిపిన పాలు వచ్చాయనుకోండి, నీళ్లు ఎక్కువగా ఉన్నాయనుకుంటాము, కానీ ఆ పాలు పారేము, వాడుకుంటాం. ఇక్కడ కూడా ప్రేమలో ఈ అరిషడ్ వర్గం పూర్తిగా నిండి ఉంటుంది మనకి. అంచేత ప్రేమ వద్దనుకో. ఎంచేత ప్రేమ కావాలి మనకి. అమ్మ కావాలి, బువ్వ కావాలి, లాగా ప్రేమ కావాలి, విషయవాంఛలు కావాలి. అందుచేతే దాని మీద సరైన అవగాహన లేక యుద్ధాలు సాగుతూ ఉన్నాయి. ఇది సత్యము. బాబా చెప్పారు అంటే అది పూర్తిగా విశ్వసించి దానికి అనుగుణంగా జీవనాన్ని సవరించుకోవాల్సిన అగత్యం మనందరికీ ఉంది. జై బాబా. ఇప్పుడు మనం ఈ ప్రవచనాల
వచనంలోకి వెళ్ళబోతున్నాం. ప్రవచన వచనాలు. మనం ఒక చాప్టర్ పూర్తి చేసుకున్నాం. ఏమిటా చాప్టర్ మీకు జ్ఞాపకం ఉంది కదా, అయినా జ్ఞాపకం చేస్తాను. మనం ఒక చాప్టర్ సాధకుని లక్షణాలు అర్హతలు అనేది చెప్పుకున్నాం, అది పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం అంటే మనం బజార్కి వెళ్తామండి. బజార్కి వెళ్తే ఏం చేస్తాము, అక్కడ అన్నీ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి బజార్లో, దొరకనివే ఉండవు. కానీ ఈ వెళ్ళినవాడు వాడికేవి అవసరమో వాటిని వెతుక్కుంటూ వాటిని సముచిత రీతిలో కొనుక్కోవాలని తాపత్రయపడతాడు. అలాగే సమస్తము నిండి ఉన్నటువంటి ఈ విషయ ప్రపంచంలో మానవుడు దేవుణ్ణి వెతుక్కోవడం లేదు, అన్నీ వెతుక్కుంటున్నాడు. ఎందుకంటే అన్నీ కావాలి వీడికి. ఈ అన్నీ వెతుక్కుంటా అనేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి కోరిక. ఆ కోరిక వల్ల ఏమవుతుంది, పొందవలసినవి పొందక, తెలుసుకోవలసినవి తెలుసుకోలేక వీడు తప్పుదారి పట్టి వస్తుంది. ఒక విధంగా అటు పారమార్థిక జీవితం ఇటు భౌతిక జీవితం కూడా ఎందువల్ల ఆ విధంగా మారిపోతుందంటే అహంకారం వలన. అహం అహం అంటే నేను అనే భావన. ఈ భావన చచ్చే వరకు ఉంటుంది, ప్రాణం పోయే వరకు ఉంటుంది, పోదు. కానీ పోతుంది. నీలో ఉన్న ప్రేమ నీది కాదు, ప్రభువు ద్వారా నీకు సంక్రమించినటువంటి పరిశుద్ధమైన చైతన్యంతో కూడుకున్న ప్రేమ. ఆ పరిశుద్ధ చైతన్యంతో కూడుకున్న ప్రేమని నువ్వేం చేస్తున్నావు, పాలల్లో నీళ్లు కలిపేసినట్టు అందులో నీ కోరికలు, నీ యొక్క స్వార్థపరత్వమైనటువంటి విషయాలు, నీ జీవితానికి కావలసినవి, నీ కుటుంబానికి కావలసినవి, ఇలా సమస్తాన్ని చొప్పించేస్తున్నావు. అందువల్ల ఏమవుతుంది, దీనికి కారణం అహంకారమే. అహం నేను. హాయ్ కొంతమంది అంటారు, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా, నేను ఎవరిలో తెలుసా, అలా మాట్లాడతారు. యువతల వాడు చిన్న నవ్వునవి, ఎవరితో మాట్లాడతాను సార్, నేను ప్రేమించిన మనిషితో మాట్లాడుతున్నాను అని సమాధానంగా చెబితే ఆడు మరి రెండవ మాట ఆడలేడు. మనోడట అలాగంటే అంత ప్రేమతో అంత సహనమా మనకి? మాకన్నా అంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి పూర్వం సహనము ప్రేమ ఎక్కువ పాలలో ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా మగవాళ్ళతో సమానం అయిపోయారు. తల్లి ప్రేమలో నుంచి ఏ స్వచ్ఛత ఇది వరకు ఆడవాళ్ళు పంచేవారు, ఆ స్వచ్ఛత పోయింది. ఎందువల్ల వీళ్ళు ఉద్యోగాలు చేస్తారు, డబ్బు సంపాదిస్తున్నారు, వీళ్ళు అన్ని రకాల రంగాల్లో ఉన్నారు. చివరికి రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువ మంది ఆడవాళ్ళు చేరిపోయారు. మరి వీళ్ళకి ఎందుకు అహంకారం తగ్గుతుంది? స్వచ్ఛమైన మాతృ ప్రేమలో ఉన్న మాధుర్యం ఎలా ఉంటుంది వాళ్ళ ప్రేమలో? ఇలా మొత్తం టోటాలిటీ ఆఫ్ ది వరల్డ్ was filled with selfishness.
అందుచేత మనం వాళ్ళు ఏం చేస్తామంటే ప్రవచనాల్లో 183వ పేజీలో అహంకార స్వభావము దాని నివృత్తి మొదటి భాగం. అహంకార స్వభావము దాని నివృత్తి మొదటి భాగము. వైరుధ్యాలకు కేంద్రంగా అహంకారము అన్నటువంటి ఒక చాప్టర్ని మనం ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఇది అంటే మనం చదువుకుంటామని బాబా మన యొక్క శ్రేయస్సు కోసం, ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం ఆయన ఇచ్చిన చాప్టర్స్ ఇవి ఏదో పుట్ట కథల్లాగా, చందమామ కథల్లాగా, విక్రమార్క కథల్లాగా కానీ మనం విన్నామా వెంటనే చెడిపోతాం. మీరందరూ కూడా మనందరం కూడా అండర్ గోయింగ్ ట్రైనింగ్. బాబా యొక్క సమక్షంలో శిక్షణ పొందుతూ ఉన్నవాళ్ళం, మనం శిక్షణలో ఉన్నాం. అందుచేత ఇప్పుడు ఈ చాప్టర్లో మొదటి పేర మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. మిత్రులారా జాగ్రత్తగా వినండి. మరొక చిన్న విషయం ఏంటంటే, నిన్న శంకర్రావు గారు భవ భయ భంజన అనే మాటకు ఒక అరగంట విన్నారు. నాకు అడిగి, ఈ పనిముట్టుని అడిగి అరగంట విన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఇంతవాళ్ళు ఎన్నాళ్ళు మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నా ఎప్పుడూ అలాగా అనుమానం వ్యక్తం చేయలేదు, అడగలేదు. కానీ ఆయన మిత్రుడే, నాకు మంచి మిత్రుడైన శంకర్రావు. కానీ ఆయన అడిగాడు నిన్న, ఒక అరగంట ఆయనతో బాబా చెప్పాడు. అందుచేత ప్రవచనాల్లో అడగడానికి చాలా విషయాలు ఉంటాయి. అలా ఆ విషయాల్ని తెలుసుకొనుట అనేది ఒక పురోగతి మార్గంలో ప్రయాణించే సాధకుడికి అవసరం. పురోగతి మార్గం అంటే భగవంతుడి వైపు మార్గం. ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి, ఆ మార్గంలోనే ఉంటాననుకునే వాళ్ళకి ఖచ్చితంగా ప్రతిదీ పూర్తిగా తెలుసుకోవాల్సిన అగత్యం ఉంటుంది, అవసరం ఉంటుంది. ఈరోజు అహంకార మూలం అనేటటువంటి ఒక పేర చదువుకుంటున్నాం. మానవ రూపానికి ముందు స్థితుల్లో, మానవ రూపానికి ముందు స్థితుల్లో చైతన్యం అనుభవాలను పొందుతుంది. కానీ చూడండి, అనుభవాలను పొందుతుంది. కానీ ఆ అనుభూతులు స్పష్టంగా, ఖచ్చితంగా నేను అనే కేంద్ర స్థానంతో సంబంధం కలిగి ఉండవు. ఒక ఉదాహరణ బాబా చెప్పారు, అది మాట్లాడుకుందాం. ఒక కుక్కకు కోపం వచ్చింది అనుకుందాం. అది నేను కోపంగా ఉన్నాను అనే భావాన్ని అలాగే స్థిరంగా ఉంచుకోదు. ఈ ఉదాహరణలో కుక్క ఏదో అనుభవంతో నేర్చుకుంటుందని, అలా ఒక అనుభవానికి చెందిన క్రియను ఇంకొక దానిపై ఆధారపడి చేస్తుందని తెలుసుకున్నాం. విషయాలా ముందు ఉదాహరణ అర్థం చేసుకుందాం. కుక్కకు కోపం రావడం, ఆ భావాన్ని అది స్థిరంగా ఉంచుకోదు, వెంటనే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. గట్టిగా అరిచో, లేకపోతే కరిసే ప్రయత్నంతో పరిగెత్తి ఆగిపోవడమో చేస్తుంది. అలా ఒక అనుభవానికి
అది స్థిరంగా ఉంచుకోకుండా ఇదేం చేస్తుంది? ఈ ఉదాహరణ కుక్క ఏదో అనుభవంతో నేర్చుకుంటుందని, అలా ఒక అనుభవానికి చెందిన క్రియను ఇంకొక దానిపై ఆధారపడి చేస్తుందని తెలుసుకున్నాం. కుక్కకి కోపం వస్తుందండి, కానీ వెంటనే అరుస్తుంది. ఒకవేళ ఆ కోపానికి కారణమైన వాడు ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళ కెరడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. కానీ అస్థిరంగా ఆ కోపాన్ని ఉండని లోపల మరి ఆ ఉత్తరాఖండ్లో మళ్ళీ మారిపోద్ది. ఇది ఎందుకు బాబా చెప్పారు అంటే మళ్ళీ ఒక్కసారి అభేదాన్ని మనం విమర్శించుకుందాం. మానవ రూపానికి ముందు స్థితుల్లో చైతన్యం అనుభవాలను పొందుతుంది. మానవ రూపానికి ముందు స్థితులు ఏమిటి? 7 స్థితులు కదా. రాతి స్థితి, వృక్ష స్థితి, క్రిమికీటకాల స్థితి, జలచరాల స్థితి, వాయుచరాల స్థితి, జంతువుల స్థితి కదా. ముందు స్థితుల్లో చైతన్యం అనుభవాలను పొందుతుంది. కానీ ఆ అనుభూతులు స్పష్టంగా ఖచ్చితంగా నేను అనే కేంద్ర స్థానంతో సంబంధం కలిగి ఉండవు. జంతు స్థితి వరకు ఏ అనుభవాలు పొందుతామో, అంటే ఇది స్వభావం చెప్తున్నాడు ఆయన. స్వభావం ఆ 7 దశల్లో 6 దశల వరకు వీడు దశకి 84 లక్షల రూపాయల చొప్పున పొంది ఆ అనుభవాలు గడిస్తాడు. కానీ బాబా అంటున్నారు, ఆ అనుభవాల అనుభూతులు ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా ఖచ్చితంగా నేను అనే కేంద్ర స్థానంతో సంబంధం కలిగి ఉండవు. ఈ నేను అనే కేంద్ర స్థానంతో సంబంధం కలిగి ఉండవు అని చెప్పడంలో అప్పటి వరకు నేను అనేది ఉండదు. వృక్ష స్థితి నుంచి జంతువు స్థితి వరకు కూడా ఆ 6 స్థితుల్లో కూడా ఐ అన్నది ఉండదు. కాబట్టి ఈ చర్యలు సంబంధిత వాసనలు లేదా సంస్కారాల వల్ల కలిగే పాక్షికమైన యాంత్రిక ఒత్తిడి ఫలితమే. పాక్షికం. మళ్ళీ 1 నుంచి 6వ దశ వరకు అనుభవాలన్నీ కూడా జీవికి అని మాట్లాడతాను. ఇప్పుడు మీతో జీవి అంటాను, లేదా ఆత్మ అంటాను, బిందు ఆత్మ అంటాను. 1 నుంచి 6వ దశ వరకు దశకి 84 లక్షల చొప్పున జీవన సరళిని పొందినప్పటికీ కూడా ఆ అనుభవాల అనుభూతులు నేనుతో ముడిపడి ఉండవు. ఎందుకంటే నేను అప్పుడు ఉండదు. కేవలం వాసనల ద్వారా విడిగా చేయబడే పని వివేకంతో క్రమ పద్ధతిలో చేసే పనికి లొంగిపోవడంలోని మొదటి మెట్టు. అంటే ఇక్కడ ఏమన్నారు బాబా? ఇక్కడ పాక్షికమైన యాంత్రిక ఒత్తిడి ఫలితము, సంస్కారాల వల్ల కలిగే పాక్షికమైన యాంత్రిక ఒత్తిడి, మెకానికల్ ప్లెజర్. నేను అనే చైతన్యం వృద్ధి చెందడం వల్ల ఎక్కడి నుంచి జంతు స్థితి, లాస్ట్ గెరిల్లా స్థితి దాటిన తరువాత నేను అనే చైతన్యం వృద్ధి చెందడం వల్ల జరిగే వివేకవంతమైన అనుభవాల సమన్వయం కంటే ఇది భిన్నమైనది. అక్కడ పాక్షికమైన ఒత్తిడి, ఇక్కడ మానవుడికి
డిస్కషనరీ కెపాసిటీ ఉంటుంది, విచక్షణ జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. కాబట్టి ఆ అనుభవాల సమన్వయం కంటే అది భిన్నమైనది. ఏది ముందు చెప్పింది వాసనల ద్వారా విడిగా చేయబడే పని, వాసనల ద్వారా విడిగా చేయబడే పని వివేకంతో క్రమ పద్ధతిలో చేసే పనికి లొంగిపోవడంలోని మొదటి మెట్టు. వాసనల ద్వారా విషయ వాసనలు, సంస్కార వాసనలు, దురదృష్టకరమైనటువంటి అరిషడ్వర్గపు వాసనలు, ఈ వాసనల ద్వారా విడిగా చేయబడే వివేకంతో క్రమ పద్ధతిలో చేసే పనికి లొంగిపోవడంలోని మొదటి మెట్టట. అప్పుడే పుడతాడండి డాక్టర్. ఏడకపోతే పెద్ద మీద ఒక్కటి కొడతాడండి అంటాడండి. ఆ ఒక్క సౌండ్ అది అభివృద్ధి చెందుతుందండి అంటాడు, డెవలప్ అయిపోతుంది. ఇంతకీ ఆ డెవలప్మెంట్ లో వివేకం వస్తుంది. ఏదో కావాలి వాడికి, ఏదో కావాలి, వాడికి తెలియదు అది ఏదో. ఆ దేనికోసం వాడు అలా అరుస్తున్నాడు వాడు తెలియదు. కానీ ఈ తల్లి వచ్చేస్తుంది, వెంటనే వాడికి పాలు పెడతాడు. వాడు తల్లి యొక్క స్థనంలో ఉన్నటువంటి పాలు తాగుతున్నాడన్న పరిస్థితి కూడా వాడు ఉండదు. అక్కడగా ఏదో లోపలికి వెళ్తుంది, ఆహాహా ఆహాహా తెలిసి తెలియనటువంటి భావనతో ఆడు ఆనందపడిపోతాడు. మరి ఆ అరుపు ఆపేస్తాడు. అంతేత వాసనల ద్వారా విడిగా చేయబడే పని వివేకంతో క్రమ పద్ధతిలో చేసే పనికి లొంగిపోవడంలోని మొదలుపెట్టు. అక్కడి నుంచి ఆడ ఆకలి, అది ఆకలి వాడికి తెలియదు. కానీ అటువంటి పరిస్థితి వచ్చేసరికి ఏడవడం ప్రారంభిస్తాడు, అది లొంగిపోయాడు. ఆ లొంగడం అనేది వివేకంతో లొంగడం కాదు, అవివేకం. అదేమిటో తెలియదు వాడికి. అంచేత అది మొదటి మెట్టు. ఆ వాసనలన్నింటినీ చైతన్యం యొక్క కేంద్రంతో అనుసంధాన పరచుటయే. అంతవరకు చైతన్యం ఒక దశ కంటే రెండో దశలో అభివృద్ధి చెందుతూ వస్తుంది. అలా అభివృద్ధి చెందుతూ ఎన్నో వాసనలు, స్మెల్స్. అందుకే మీకు ఈ రాయి నుంచి బాబా స్టార్ట్ చేసే ముందు గ్యాసెస్ నుంచి స్టార్ట్ చేశాడు ఆయన. గ్యాసెస్, రంగురంగుల గ్యాసులు. ఆ రంగురంగుల ఆ గ్యాసెస్ అన్ని కూడా వాసనలే. అందుచేత వాటి యొక్క చైతన్యంతో దాని కేంద్రంతో అనుసంధానం పరుస్తుంది దాని అనుభవాన్ని. అదే స్పష్టమైన పరిమిత అహంకారంగా ఏర్పడుతుంది. తల్లి స్తనం కోసం ఆరాటపడే ఒక అవివేకపు, తన మీద తనకు ఎరుకలేని పరిస్థితి, అది ఏమవుతుంది? వివేకం అవుతుంది. అంటే తెలుసుకోలేని అజ్ఞత పోయి తెలుసుకోగలిగే ఒక జ్ఞానం వస్తుంది. అది ఏమిటది? జ్ఞానం అనకూడదు, దాన్ని ఒక రకమైనటువంటి భావన వస్తుంది. అది ఏమంటారు బాబా? వాసన అంటారు. అటువంటి వాసనలన్నింటినీ చైతన్య కేంద్రంతో అనుసంధాన పరుచుంటే బిందు ఆత్మ చైతన్య కేంద్రం, ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్, దాంతో అనుసంధానపరుస్తుంది. అదే స్పష్టమైన పరిమిత అహంకారంగా లిమిటెడ్ ఈగోగా ఏర్పడుతుంది. అహంకారపూరితమైన చైతన్యాన్ని సమైక్యపరచుట మానవ చైతన్య ఆరంభం నుండే స్పష్టంగా గుర్తొచ్చును.
రాయిగా పడుందండి చైతన్యం, రాయిలో ఉంది చైతన్యం, కానీ ఆ రాయి అక్కడ కదలదు. నేను రాయినన్న విషయం కూడా నాకు తెలియదు, కానీ దాని ప్రమేయం లేకుండా అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. అది సమైక్యపరచుకోవడం నాకు తెలియదు. అందుచేత మిత్రులారా, మీకు ఈ సాహిత్యం మనం ఇంకెవరైనా ఇలా ఓపికతో చెబుతారా అంటే నాకైతే తెలియదు, కానీ కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నాల్లో ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో వాళ్ళు మీలా క్రమశిక్షణతో కావాలి అనే పూర్తి విశ్వాసంతో విని అర్థం చేసుకోవాలి అనే కాంక్షతో వాళ్ళు ఆయా ఛానల్స్ని వాళ్ళు చేరితే మీలాగే వాళ్ళు కూడా ఒక స్థాయిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. మీరు తప్పకుండా ఎందుకు ఈ మాట అనిపిస్తున్నాడో నాకైతే తెలియదు, మీ అందరూ తప్పకుండా బెనిఫిట్ అవుతారు, తప్పకుండా బెనిఫిట్ అవుతారు. ఆ బెనిఫిట్ భౌతికమైనది కాదు, అంతకంటే ఎక్కువ చెప్పను. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. మనం ఒక విధంగా ఈ వయసుల్లో అందరం కూడా పెద్దవాళ్ళే, మనం చిన్నవాళ్ళు ఎవరు లేరు మనలోని. ఇంకా కాటికి కాలు సాపుకొని ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు మన గ్రూపులో. అందుచేత ఖచ్చితంగా బాబా ఆయనకి మన మీద నమ్మకం కలగాలి. వీడేదో కాలక్షేపంకి వస్తున్నాడు అనే భావన రాకూడదు. అలా రాన్నాడు తప్పకుండా వయస్సుని ఆధారంగా చేసుకుని ఆయన చక్కటి బెనిఫిట్ ని ప్రసాదిస్తారు. ఇందులో అనుమానపడవలసిన అగత్యం లేదు. ఎందుకంటే ఇంత ప్రేమతో ఇది వినాలి అనే తాపత్రయంతో వింటున్నారే, ఆ ప్రభు ఊరుకుంటాడా? తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. అంటే ఇది ఎందుకు ఆ ప్రభువు చూపిస్తున్నాడు అంటే, మీలో ఉన్నటువంటి డిసిప్లిన్ డివినిటీకి అర్థమైంది. మీలో ఉన్న డిసిప్లిన్ డివినిటీకి అర్థమైంది. అందుచేత ఆయన కొంచెం చర్య తీసుకుంటున్నాడంటే. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనం బాబా యొక్క జీవిత చరిత్రలో అడుగు పెడుతున్నాం. మెహర్ ప్రభు చరిత్రం 8వ భాగం మనం 29వ తారీఖుని ఫస్ట్ చాప్టర్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ చాప్టర్కి మనం వస్తున్నాం. అందులో ఈ సెకండ్ చాప్టర్లో మహాబలేశ్వర్, షోలాపూర్ మరియు మెహరాబాద్ అనేటటువంటి 3 అంశాలు ఉన్నాయి. అక్కడ ఒక చక్కని బాబా చిత్రం ఉంది చూడండి. మెహరాబాద్ లో బాబాని పోల్గొనడంతో ఆ కన్ను లెఫ్ట్ ఐ చూడండి, ఒకసారి కాన్సన్ట్రేటెడ్ గా లెఫ్ట్ ఐ చూడండి. ఆ లెఫ్ట్ ఐలో భావం ఒకసారి గమనించండి. మీకు బాబా ప్రతి చిత్రంలో కూడా ఓ ప్రత్యేకమైనటువంటి భావం కనిపిస్తుంది. పిల్లలు కూడా తల్లిదండ్రుల భావాల్ని చిన్నప్పుడు గ్రహిస్తారు, కానీ ఒక 10 ఏళ్ళు దాటిన తర్వాత గ్రహించలేదు. చిన్నప్పుడు గ్రహిస్తాడు.
అలాగే జన్మ జన్మాల పరంపరలో జనన మరణాల ఒత్తిడులలో మనిషి అంతా పోగొట్టుకొని, ఆ పోగొట్టుకోవడం ఎందుకు జరిగింది? రాబట్టుకునే ప్రయత్నం వల్ల. రాబట్టుకునే ప్రయత్నంలో అంతా పోగొట్టుకొని ఎలా వచ్చాడో మళ్ళీ అలా వెళ్ళిపోతాడు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో అలా ఉండదు, గుర్తుంచుకోండి. మీరందరూ నాకు చాలా సన్నిహితమైనటువంటి స్నేహితులు కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పడంలో నేను వంటి పనిముట్టు ఆయన పాదాల దగ్గర ఒక కుక్కలాంటి పరిస్థితి ఈ పనిముట్టుది. కాబట్టి మీరు బెనిఫిట్ అవుతారని అన్న మాట నాది కాదు, ఆయనది. ఆ బెనిఫిట్ భౌతికంగా రాదు, ఆధ్యాత్మికంగా వస్తుంది. అది కష్టాల్లో నష్టాల్లో తీర్చదు, ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతులు ఇస్తుంది. అందుచేత చూడండి, ఆ చూపు ఎంత అద్భుతంగా ఉందో. చిన్న చిరునవ్వు, ఆ కనుచూపు చిన్న చిరునవ్వు. నాకు ఒక్క విషయం చెప్పండి, కనుచూపు నవ్వుతుందా, ఆయన నవ్వుతున్నాడా? ఆ బొమ్మ చూస్తున్నారా? ఎవరైనా చూస్తున్నారా? ఆ బొమ్మ చూస్తున్నారా? కనుచూపు నవ్వుతుందా, ఆయన నవ్వుతున్నాడా? కొన్ని విషయాలు పరిశీలనలో మనకవి అమృతతుల్యమైనటువంటి భావాలను జనింపజేసి అమృతతుల్యమైన అర్థాలని గోచరింపజేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ చిత్రం మీద ఒక పాట రాయొచ్చు. సరే, 1943 ఫిబ్రవరి 14 ఆదివారం నాడు స్త్రీ పురుష మండలితో బాబా మెహరాబాద్ నుండి మహాబలేశ్వర్కు బయలుదేరారు. భారతీయ స్త్రీలతో పాటు 4 పాశ్చాత్య స్త్రీలు, బ్రాకెట్లో ఐరిన్ బిల్లో, కిట్టీదేవి, మార్గరెట్ క్రాస్ట్, రానోగేలి కూడా ఉన్నారు. మెహరాబాద్లో వలె మహాబలేశ్వర్లో కూడా స్త్రీలను బృందాలుగా విభజించారు బాబా. కానీ ఈసారి ఐరిన్ను మార్గరెట్తోనూ, కిరటీని రానో కిట్టీలతోనూ ఉంచారు. ఇతరులకు మెహరా మణిని తప్ప బాబా మిగతా స్త్రీ సభ్యులెవరిని కలవడం లేదు. వ్యాలీ వ్యూ అనే బంగ్లాలో ఉంటున్నారు. ఒక గోధుమ రంగు గుర్రాన్ని కొనగా మెహరా దానిపైన కూర్చొని కాంపౌండ్ లోపల స్వారీ చేసేది. రాను ఒక చివర, మరొక స్త్రీ మరొక చివర నిల్చునేవారు. వారిద్దరి మధ్య మెహరా అటు ఇటు స్వారీ చేసేది. మహాబలేశ్వర్లో బాబాతో ఉన్న పురుష మండలిలో బైజుల్, గుస్తాబ్జీ, కృష్ణ, నీలు, వెంకోబరావు, విష్ణు ఉన్నారు. వాళ్ళంతా యూనియన్ హౌస్ అనే అతిథి గృహంలో ఉన్నారు. బాబాతో పనిచేయని సమయాల్లో ఏరిస్, కాకా అదే పనిగా వస్తువుల కోసం ఉన్నారు. బాబాతో పనిచేయని సమయాల్లో ఏరిస్, కాకా అదే పనిగా వస్తువుల కోసం తిరుగుతూ ఉండేవారు. మెహరాబాద్లో ఉన్న మండలి సభ్యులు కూడా వస్తువుల కోసం గాలించేవారు. ఫిబ్రవరి
21న బొంబాయిలో ఉన్న సాంజీని మహాబలేశ్వర్కి పిలిచారు. పిలిపించారు. 1943 ఫిబ్రవరిలో యుద్ధం కారణంగా భారతదేశమంతటా తిండి గింజలు, పప్పు ధాన్యాల్ని రేషనింగ్ ద్వారా సరఫరా చేస్తున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ వార్త విని షిరీన్ తమ పొరుగు వాళ్లతో, ఈ ప్రపంచానికి ఏమొచ్చింది, ఆహార ధాన్యాలకు రేషనింగా, ఇది మొదలు కాకముందే నేను మరణిస్తే బాగున్ను అని చెప్పింది. చూసారా, షిరీన్ కొద్ది రోజుల తర్వాత షిరీన్ ఒక టైలర్ని పిలిపించి బ్లౌజులు కుట్టమని గుడ్డనిస్తూ, ఈ బ్లౌజులు వేసుకునేందుకు నేను బ్రతికుంటానో లేదో అని వింతగా మాట్లాడింది. విషయం ఏమిటంటే, షిరీన్ తనకు వచ్చిన ఒక కథ ద్వారా తన తుది ఘడియలు దగ్గరలోనే ఉన్నట్టు గ్రహించింది. ఇందుకొచ్చి మీసాలు దాకా పెట్టుకోండి ఈ పేద. ఫిబ్రవరి 21 ఆదివారం నాడు షిరీన్ పడిపోయింది. ఆమె బ్రెయిన్ హెమరేజ్ తో బాధపడుతుంది. హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లగా ఆమె బతకడం కష్టమని, తామేమీ చేయలేమని డాక్టర్లు చెప్పారు. ఫిబ్రవరి 23 ఉదయం 8 గంటలకు పురుషమండలి బస చేసిన చోటుకి బాబా వచ్చారు. పూనా వెళ్ళి ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడంలో తన సోదరులు జాన్, బేరం, ఆది జూనియర్లకు సాయపడమని సాంజీని ఆదేశించారు. నా తల్లి తనువు చాలించొచ్చు, అందుచేత బొంబాయి, అహ్మద్నగర్, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి తెలియజేసి ఏ క్షణాన్నైనా మరణ వార్త వినేందుకు తయారుగా ఉండమని చెప్పు అని బాబా ఝాన్సీకి హెచ్చరించడం కూడా చేశారు. ఝాన్సీ మధ్యాహ్నం బస్సుకు బయలుదేరి పూనా సాయంత్రం 7 గంటలకు చేరుకున్నాడు. తల్లిని చూసుకుంటూ బాబా ముగ్గురు సోదరులు హాస్పిటల్లోనే ఉన్నారు. ఎంత ప్రాక్టికల్ గా బాబా ఉంటాడంటే, కను చూపుతో, కను సౌఖ్యతో తల్లి బాగు చేయగలడు ఆయన. కానీ సృష్టి ధర్మానికి కట్టుబడి ఉంటాడు భగవంతుడు. ఫిబ్రవరి 25 గురువారం నాడు షిరీన్ తిరిగి ఇంటికి తెచ్చేశారు. కానీ ఇంకా ఆమెకు స్పృహ రాలేదు. అయినా ఆమె ముఖంలో ఆనందంతో చిరునవ్వు మెదులుతూనే ఉంది. ఏదో మహా అద్భుత దృశ్యాన్ని తిలకిస్తున్నట్టుగా ఉంది ఆ ముఖం. ఆ రాత్రి 9:40 షిరీన్ ప్రాణాలు వదిలి శాశ్వతంగా ఆనంద సాగరంలో కలిసిపోయింది. అప్పటికి ఆమె వయస్సు 65 సంవత్సరాలు. సాక్షాత్తు సృష్టికి జన్మనిచ్చిన సృష్టికర్త యొక్క తల్లి చనిపోతూ ఉంటే, సృష్టికర్త అంటే ప్రభువు యుగావతారుడై ఉండి కూడా బేలగా ఊరుకున్నాడా, లేక ధర్మాన్ని పాటించాడా? మనకి ధర్మం గురించి, ప్రేమ గురించి, సత్యం గురించి గ్రంథాల ద్వారా, మౌన సంకేతాల ద్వారా తెలియజేసిన ఆ ప్రభువు చూడండి ఎలా ఉండిపోయాడు. ఈ ఉండిపోవుట అనే మాటలు కాలబద్ధంగా, ధర్మబద్ధంగా యుగాల నుంచి నడుస్తున్నటువంటి సాంప్రదాయానుబద్ధంగా ఆమె మరణానికి ఆయన అడ్డు తగలలేదు. సత్తా ఉన్నవాడు కానీ అడ్డు తగలలేదు. అందుచేత 65 సంవత్సరాల వయసులో తల్లి షిరీన్ బాను
కాలం చేయడం ఒక విధంగా బాబాకి మన భాషలో మాట్లాడితే లాస్, ఆధ్యాత్మిక భాషలో మాట్లాడాలంటే హాయిలో విలీనం అయిపోయింది. అది బెనిఫిట్. కాబట్టి ఈ 28వ పేజీలో శ్రీనిమాయి బొమ్మ ఉంది చూడండి. ఆమె ఒక్కసారి చూడండి, తదేకంగా చూడండి. ఆ చూపుల్లో ఏదో వ్యక్తం చెయ్యాలన్నటువంటి ఆరాధన కనిపిస్తుంది. ఆ ఎడవ చెయ్య ఆ బొగ్గు మీద పెట్టి అలా చూస్తూ ఉన్నప్పుడు ఎన్ని భావాలో చెప్పలేము. బాబాకి ఆ రాత్రే టెలిగ్రామ్ వెళ్ళింది. బాబా తిన్నగా మహాబలేశ్వర్ నుండి పూనా వచ్చారు. రాత్రి బాగా ఆలస్యంగా చేరుకున్నారు. కానీ షిరిన్ని చూసేందుకు ఇంటికి వెళ్లకుండా ఆ వీధి సందులో కొద్ది దూరంలో నిల్చున్నారు. ఆ తరువాత కొద్దిసేపట్లో ఏరిచ్తో కలిసి బింద్రా హౌస్కి వెళ్ళారు. ఏరిచ్ మహాబలేశ్వర్ నుండి బాబాతో కలిసే ఉన్నాడు. ఆ మర్నాడు షిరీన్ అంత్యక్రియలు జరిగాయి. ఆమె భౌతిక కాయాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్ కు తీసుకెళ్లారు. బింద్రా హౌస్ లో బాబా గైమాయితో, నేను పూనా రాకముందు అమ్మ చనిపోవడం మంచిదయింది, లేకపోతే నేను ఆమెను చావనిచ్చేవాడిని కాదు. బాబా మాట చూడండి. దాంతో ఆమె ఇంకా ఎంతో బాధను అనుభవించి ఉండేది అని చెప్పారు. డివైన్ డిక్లరేషన్స్ వస్తారు. వీటిని డివైన్ డిక్లరేషన్స్, డిడి అంటే డిమాండ్ డ్రాఫ్ట్ కాదు, డివైన్ డిక్లరేషన్స్. ఆమె తుది శ్వాస విడిచే సమయంలో చిన్ని సువర్ణ హస్తాలు తలతల మెరుసుకుంటూ షిరీన్ నాసికా రంధ్రాల నుండి వచ్చి ఆమె పైన ఎగురుకుంటూ పైకి తేలుతూ వెళ్ళినట్లుగా తాను చూశానని గైమాయి బాబాకి తెలియజేసింది. దానికి బాబా చివరి వ్యాఖ్య, ఆమెకు ఇప్పుడు విముక్తి కలిగింది. గొలండూన్ ఆమె పేరు. షిరీన్మాయి ఈ యుగం నిన్ను మరువలేదు. అవతారునికి జన్మనిచ్చిన నీవెంతటి ధన్యురాలివో నీ అదృష్టం మాటలతో పూర్తిగా వర్ణించలేము. నీవి యుగానికే మాతృమూర్తివి. నీవు ఈ యుగానికే మాతృమూర్తివి. యుగ యుగాలు నీ నామం గానం చేయబడుతుంది. యుగ యుగాలు నీ నామం గానం చేయబడుతుంది. ఓ మెమో, బాబా తల్లిని మెమో అనేవాడు. ఓ మెమో, నీకిదే మా చివరి వీడ్కోలు. తండ్రిని బోబో అనేవాడు, తల్లిని మెమో అనేవాడు బాబా వెంటనే ఏరిస్తో మహాబలేశ్వర్కు బయలుదేరారు. కానీ 2 రోజుల తర్వాత ఫిబ్రవరి 27న బాబా మళ్ళీ పూనా వచ్చి బింద్రా హౌస్ లో ఉన్నారు. ఈసారి తన సొంత ఇల్లు 765 బట్లర్ మొహల్లాకు వెళ్ళారు. అంటే మనందరం కూడా పూర్వం 65 నుంచి 78 ప్రాంతాల్లో 765 బట్లర్ హౌస్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ నూతిని చూసేవాళ్ళం, బాబా యొక్క గదిని చూసేవాళ్ళం. అక్కడ ఆయన తల బాదుకున్నటువంటి ఆ రాయి రక్త బరకతో ఉండేది, అది కూడా చూసాం. ఆ ఇళ్ళంతా కూడా తిరిగేవాళ్ళం.
అక్కడ తన కుటుంబ సభ్యులను జాల్, ఆది జూనియర్, బేరం భార్య పెరిన్ను కలిశారు. పెరిన్ల పిల్లలు 8 ఏళ్ల షేరు, 7 ఏళ్ల గుర్లాద్ బాబాను ఎంతగానో ప్రేమించేవారు. కొద్దిసేపు బాబా ఆ ఇద్దరు పిల్లలతో ఆడుకున్నారు. అప్పుడు జాల్, పెరిన్ ఆదిలకు తన తల్లి శరీరం గురించి బాబా ఇలా వివరించారు. తన కుటుంబానికి ఎలా చెప్తున్నారో చూడండి. బాబా, మెమో నా వద్దకు చేరుకుంది. జాగ్రత్తగా ఈ పేర వినండి. ఇప్పుడు ఆమె పూర్తిగా ఆనందాన్ని అనుభవిస్తున్నది. ఆమె నా కార్యక్రమంలో నాకెంతో సాయపడింది. తన పాత్రను పోషించాక నా వద్దకు చేరుకుంది. ఆమె ఎంతో సాహసవంతమైన స్త్రీ, భయం అన్నది ఎరుగదు. బోబో అంటే తండ్రి షెరియాన్ చనిపోయినప్పుడు ఆమె పూర్తిగా ఒంటరిదై ఇక్కడే పూనాలో ఉంది. అప్పుడు మీ ముగ్గురు నాతో పాశ్చాత్య దేశాల్లో ఉన్నారు. ఆమె ధైర్యవంతురాలు గనుకనే నేను మీ ముగ్గురిని నాతో తీసుకెళ్లాను. ఇప్పుడు మేము ఎంతో ఆనందంగా ఉంది. ప్రాపంచిక బంధనాల నుండి స్పిరిచువల్ ప్యాటర్న్ తరువాత కుటుంబ ఆస్తిపాస్తుల్ని తల్లి కోరిక ప్రకారం బాబా ఆ ముగ్గురు సోదరులకి పంపకం చేసి ఆ రాత్రి తిరిగి బింద్రా హౌస్కి చేరుకున్నారు. మహాబలేశ్వరంలో ఉన్న ఈ సమయంలో ఎప్పటిలాగే ప్రాగ్దేశీయ స్త్రీలందరినీ కఠిన ఏకాంతవాసంలో ఉంచాడు. బయట ప్రపంచం వ్యవహారాలతో వారికి ఎలాంటి సంబంధం లేదు. తల్లిగారు మరణించినప్పుడు కూడా బాబా సోదరి మణికి ఈ విషయం తెలియనీయకుండా దూరంగా ఉంచారు. షిరిన్మాయి మరణం గురించి మణి రాసిన ఉత్తరంలోని కొంత భాగాన్ని దిగువ ఇవ్వడం జరిగింది. షిరిన్మాయి మరణం గురించి మణి రాసినటువంటి లేఖ పార్ట్ అనమాట. మా అమ్మగారికి చివరిలో వచ్చిన వ్యాధి గురించి కానీ ఆమె మరణం గురించి కానీ నాకేమీ తెలియదు. ఈ ఉత్తరంలో రాసిన విషయాల్ని కూడా ధృవీకరించలేను. బాబాతో శాశ్వతంగా ఉండేందుకు ఇల్లు వదిలి వచ్చిన దగ్గర నుండి బాబా ద్వారా మాత్రమే మా ఇంటిలో నాకు సంబంధం ఉండేది. అందుచేత అమ్మంటే నాకెంతో ప్రేమ ఉన్నా ఆమె పోయినప్పుడు ఒంటరిగా రోధించిన బాబాకి వార్త తెలిసి పూనా బయలుదేరినప్పుడు బాబాతో వెళ్తానని నేను అడగలేదు. బాబా కూడా పూనా నుండి తిరిగి వచ్చి తల్లి మరణాన్ని గురించి ఏమీ చెప్పలేదు. వ్యక్తిగతంగా అమ్మ మరణానికి సంబంధించి కొన్ని విషయాలు నా హృదయ ఆకాశంలో నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాయి. మొదటిది, సరిగ్గా 49 ఏళ్లకు ముందు షిరీన్ తన ప్రీతమ కుమారునికి జన్మనిచ్చిన ఫిబ్రవరి 25 నాడే ఆమె తుదిశ్వాస విడిచింది. రెండవది, ఏరిచ్ తల్లి గైమాయ్ చూసిన దృశ్యం. షిరీన్ మాయి తుదిశ్వాస విడిచే సమయానికి గైమాయ్ పూనాలో నివసిస్తూ ఆమె సమక్షంలోనే ఉన్నది. గైమాయి ఆ తరువాత బాబాతోనూ మాతోనూ చెప్పిన విషయం ప్రకారం గైమాయి షిరీన్ మంచ ప్రక్కనే నిలిచింది. షిరీన్ మాయి ముక్కు పుటాల్లోంచి చిన్న చిన్న సువర్ణ హస్తాలు మెరుస్తూ బయటకు ఎగురుతూ వచ్చి సీతాకోక చిలకల మాదిరి ఆమెపై కొంచెం సేపు అలాగే ఎగిరి చివరక చిన్న చిన్న హస్తాలన్నీ 2 మామూలు ఆకారంలో ఉండే చేతుల్లా మారిపోయాయి. ఈ 2 బంగారు చేతులు అమ్మ చుట్టూ ప్రదక్షిణ చేసి మెల్లగా వలయాకారంగా పైకి లేస్తూ అదృశ్యమయ్యాయి. ఈ విషయం ఒకటి నా హృదయంలో నిలిచిపోయింది. ఇంకొక
ఆసక్తి కలిగించే విషయం నాకు గుర్తుంది. అది అమ్మకు తీవ్రమైన సృష్టి చేసిందన్న వార్తకు ముందు రోజున పంచగరిలో జరిగింది. బాబాతో పాటు మేము తోటలో, పచ్చిక బయల్లో, అంటే లీఫీ పార్క్స్ చాలా దూరం నడుస్తూ సరదాగా ఉన్నాం. ఇంతలో బరువుగా ఉన్న ఒక చెట్టు కొమ్మ విరిగి పడింది. నర్గేస్ కొత్వాల్కి, మన్సారికి బరువుగా ఉన్న ఆ కొమ్మను భుజాలపై మోసుకొని తాము బస్ స్టేషన్ ఇంటి వరకు తెమ్మని బాబా చెప్పారు. తరువాత ఆ వెంటనే అమ్మ శరీరం విడిచిపెట్టడంతో మాకు కొమ్మ మోసుకొచ్చే సంఘటన పాడిపోయిన మృత శరీరాన్ని మోసే సంకేతంగా అనిపించింది. బాబా చాలా అలా భౌతిక రూపంలో తన విశ్వకార్యంలోని ఆధ్యాత్మిక అంశాన్ని ప్రకటించడం మాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. బాబా కార్య విధానంతో మేము బాగా అలవాటు పడిపోయాం. మణి మెహరాజాద్ 17 మార్చ్ 1995. మెహర్ బాబా మానవుడా భగవంతుడా అన్న ప్రశ్నలు ఉదయిస్తే ఏకకాలంలో ఆయన మానవుడు, అదే కాలంలో భగవంతుడు. మానవునిగా, భగవంతునిగా తన యొక్క విశ్వకార్య నిర్వహణ కోసం ప్రేమ అనే ప్రత్యేకమైనటువంటి మధువుని, ప్రేమ మధువుని తనతో తీసుకువచ్చి ప్రపంచానికి అది అందజేయడానికి ఆయన చాలా తాపత్రయపడ్డారు. దివ్యేచ్ఛ ప్రకారం లేదా ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు, చేయించగలడు. కానీ భౌతిక స్వభావం, ఆధ్యాత్మిక స్వభావం రెండూ కలిగి ఉన్నారు కనుక రెండు స్వభావాలని ఏకకాలంలో వ్యక్తం చేస్తారు ఆయన. అలా ఏకకాలంలో రెండు స్వభావాలు ఆయన నుండి వ్యక్తమైతే మనం వాటిని గ్రహించడం కష్టం. కానీ ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, మండలి వాళ్ళు అది గ్రహించగలుగుతారు. ఇది ప్రతి అవతార కాలంలో కూడా జరుగుతూ ఉన్నదే. బాబా పూనా నుండి బయలుదేరి ఫిబ్రవరి 28 ఆదివారం సాయంత్రం 8:30కి మెహరాబాద్ చేరుకున్నారు. మండలితో ఒక అర్ధగంట పాటు కొన్ని విషయాలు చర్చించి కొండపైకి వెళ్ళి తన ఏకాంతాన్ని డోమ్ అంటే ప్రస్తుత సమాధిలో ప్రారంభించారు. టీ, పాలు లేకుండా రోజుకు 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటూ, పాలు లేని టీ అనమాట తీసుకుంటూ ఉపవాసం ప్రారంభించారు. మార్చి 2వ తేదీ నుండి 2 పురుష మండలి సభ్యులు తనతో పాటు 24 గంటల పాటు ఒకరి తర్వాత ఒకరు ఉపవాసం ఉండాలని బాబా ఆదేశించారు. జగత్తుకే జన్మనిచ్చిన తండ్రి, ఆ తండ్రి మనందరికీ తండ్రి అయ్యాడు. అందుకే బాబా అని పిలుస్తున్నాం. బాబా అంటే తండ్రి కదా. ఈ బాబా అని పిలిచినప్పుడు మరి మనకి జన్మ ఉన్నాడు కదా వాడు భౌతికంగా. మరి ఆయన జ్ఞాపకం వస్తాడా, జ్ఞాపకం వస్తాడా? మనకి బాబాయే జ్ఞాపకం వస్తాడు. ఇంచేత ప్రాపంచికంగా మనకు జన్మించిన తండ్రి సామాన్య మానవుడు. మనం ప్రేమపూర్వకంగా నిరంతరం పిలిచే బాబా అనే శబ్దం అది ప్రేమ పెన్నిధి. ఆ పెన్నిధి కోసమే ఇప్పుడు ఆధారపడుతున్నాం. ఆ పెన్నిధి కోసమే రకరకాలుగా మనం ఏవేవో చర్యలు చేస్తూ ఉన్నాం. చేసే చర్యలన్నీ కూడా ఎన్నైతే చేయబడుతున్నాయో అవన్నీ భౌతిక చర్యలే మనం చేస్తున్నాం. ఆధ్యాత్మికంగా ఏమీ చేయడం లేదు. ఆధ్యాత్మికంగా చేసే చర్యలన్నీ
బాహ్యానికి కనిపించవు. ఆధ్యాత్మికమైన చర్యలు చేస్తున్నారు అన్న విషయం కూడా బయటికి అది తెలియనివ్వబడదు. మనలో అంటే ఈ అవతార కాలంలో ఒక్కడు అలాంటి వాడు ఉండి ఉంటే ఈ పాటికి ఈ బాబా ప్రపంచం ఒక విధంగా ఆధ్యాత్మిక పూలతోట అయిపోయి ఉన్నారు. ఒక్కరు లేదు. తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరి కుటుంబ సంబంధిత వ్యవహారాలు వాళ్ళు చేసుకోవడమే తప్ప బాబాకి ప్రత్యేకంగా కేటాయించి టైం కేటాయించి బాబాతో గడపడం కానీ బాబా కోసం ప్రతిపించడం కానీ. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈస్ టు లవ్ గాడ్, ది గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్ అన్నటువంటి ఆ అమృతతుల్యమైన ఆ సందేశాన్ని నిరంతరం జపించుకొని ఆయన కోసం మనం ఆరాటపడుట లేదు. ఆయన కోసం మనం ఆరాటపడటం లేదు అని తెలిసినా ఆయన మాత్రం పాపం మన కోసం ఆరాటపడుతూ ఉన్నాడు. ఆరాటమేళ ఆనందమయ అని ఒక పాదం పెట్టి ఎవరైనా గీతం రాయండి. ఏమిటి అన్నయ్య మాకు చెప్పేస్తున్నాడు అనుకోకండి. ఈ అన్నయ్య స్నేహితుడు కాబట్టి స్నేహితుల మీద చక్కటి స్నేహ సంబంధం ఉంటుంది. అంచేతే మీకు అలా చెప్పగలిగే పరిస్థితి బాబా కల్పిస్తున్నారు. మీరంతా కూడా సావధానంగా ఉంటున్నారు, చాలా డిసిప్లిన్డ్గా ఉంటున్నారు. మీ అందరూ కూడా చాలా ధన్యులు. బాబా మీ అందరికీ కూడా ఆయన ప్రేమ వాత్సల్యాన్ని ప్రసాదించుగా. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, अंदर की जय बाबा. అవతార్ మెహర్ బాబా की जय, अंदर की जय बाबा. జై బాబా. जय बाबा, अंदर की जय मेहर बाबा.